జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు. ఈ నిరసన దీక్షకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ నాయకురాలు శ్రీ వసవాయి లక్ష్మీదేవి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను లక్ష్మీదేవి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ధర్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చెప్పిన హామీలు పేపర్ వరకే పరిమితం అవుతున్నాయి. అంగన్వాడీల అభివృద్ధి ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం 2018 వరకు 4200 ఉండగా దాన్ని 2 విడతల్లో 10,500కు పెంచిన అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.